Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం పిల్లల్ని రైనీ సీజన్ వస్తోంది కాబట్టి పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ అప్కమింగ్ ఇస్ రైనీ సీజన్. పిల్లలకి వర్షంలో తడవడం చాలా ఇష్టం. దానివల్ల ఇష్టంతో పాటు వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మనం ఆ డిసడ్వాంటేజెస్ ని ప్రివెంట్ ఎలా చేద్దామో తెలుసుకుందాం. సో ఎందుకు ఈ రైనీ సీజన్ లో పిల్లల గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కంపేర్డ్ టు అడల్ట్స్ పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ తగ్గు ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు ఇన్ఫెక్షన్స్ కి తొందరగా ప్రోన్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ లైక్ వచ్చేసరికి టైఫాయిడ్ కానీ, ఫ్లూ, నార్మల్ వైరల్ ఫ్లూస్ కానీ, లేకపోతే హెపటైటిస్ కానీ, లేకపోతే డయేరియాస్ కానీ బయట తినటం వల్ల, డెంగ్యూ మస్కిటో బైట్స్ వల్ల కానీ. సో దీని వల్ల పిల్లలు మోస్ట్లీ రైనీ సీజన్ లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉండటం వల్ల ఈ డిసీజెస్ కి చాలా తొందరగా ప్రోన్ అవుతారు అనమాట. సో అలా ప్రోన్ అవ్వకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏంటి? నేను ఇప్పుడు 5 హైలైట్స్ చెప్తాను, మనం సబ్ పాయింట్స్ చెప్పుకుందాం. సో ఫస్ట్ 5 హైలైట్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి ప్రాపర్ ఫుడ్, వెరీ గుడ్ హెల్తీ ఫుడ్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ హైజీన్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ప్రాపర్ వ్యాక్సినేషన్ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసరికి మస్కిటోస్, ప్రాపర్ మస్కిటో ప్రొటెక్షన్స్. ఈ 5 హైలైట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆ హైలైట్స్ ద్వారా వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి గుడ్ హెల్తీ డైట్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్. హైడ్రేషన్ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి చక్కగా ఫిల్టర్ వాటర్ లేకపోతే బాయిలింగ్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. పిల్లలే కాదు, మనం కూడా. ఐదర్ వీ హ్యావ్ టు టేక్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ రైనీ సీజన్. మనం రైనీ సీజన్ లో అప్పుడు ఐదర్ ఫిల్టర్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే పిల్లలకి బాయిలింగ్ వాటర్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చక్కగా మనం వాష్ చేసుకుని వామ్ వాటర్ తో కానీ సాల్ట్ వాటర్ తో కానీ వాష్ చేసి అప్పుడే మనం తీసుకోవాలి. లేకపోతే నాన్ వెజ్ అనుకోండి, చక్కగా వాటిని క్లీన్ చేసి ప్రాపర్ గా కుక్ చేసి తినాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ బాండ్ డిసీజెస్, టైఫాయిడ్ కానీ లేకపోతే హెపటైటిస్ కానీ, ఇవి కొన్ని వాటర్ బాండ్ డిసీజెస్ మాట. సో వాటిని ప్రివెంట్ చేయగలం, పిల్లల్ని కాపాడుకోగలం ఎస్పెషల్లీ త్రూ గుడ్ డైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇవి మనం ప్రివెంట్ చేయాల్సింది. డైట్ ఏ విధంగా ఇవ్వాలి? వాళ్ళకి డైట్ కొంచెం ఎక్కువ ఏమన్నా హాట్ గా ఉన్నవి ప్రాపర్ గా మనం అప్పటికప్పుడు వండుకున్న ఫుడ్డే, నాట్ నిన్నటితో లేకపోతే అలా పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా బానే ఉంటుంది, లేదు. ఎస్పెషల్లీ రైనీ సీజన్స్ లో మనం అప్పటికప్పుడు తీసుకున్న హాట్ ఫుడ్ ఇవ్వాలి. ఎక్కువ హాట్ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. హాట్ వాటర్ కానీ లేకపోతే హెర్బల్ టీస్ కానీ, పిల్లలకి కొంచెం పెద్ద పిల్లలకి హాట్ మిల్క్ వచ్చేసరికి హాట్ మిల్క్ ఇవ్వడం కానీ, హాట్ ఫుడ్డే ఇవ్వాలి. సో ఇవి మనం ఫుడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే ఏంటంటే, పిల్లలు వాళ్ళకి తెలియదు పాపం, మనమే చెప్పాలి. సో వాళ్ళు ఇప్పుడు ఆడుకొని వస్తారు వర్షంలో కానీ, పిల్లలు ఎక్కడో బయట మడ్డి దాంట్లో ఆడుకొని వస్తారు. సో వాళ్ళు వెంటనే వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిన ప్రతిసారి, బయట నుంచి లోపలికి వచ్చిన ప్రతి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. తర్వాత వాళ్ళు ఒకవేళ తడిసి వస్తే వెంటనే వాళ్ళు కొంచెం హాట్ వాటర్ స్నానం చేసి వాళ్ళ బట్టలు మార్పిచ్చేసేయాలి. వాళ్ళకి ఒకవేళ నెయిల్స్ ఉంటే, హ్యాండ్ కి లెగ్ కి ఉంటే నెయిల్స్ కట్ చేయించాలి. బికాస్ నెయిల్ లో మట్టి ఉంటుంది కదా, అవి తింటే అది కూడా వాళ్ళు వెళ్ళిపోతుంది ఫుడ్ లోంచి. సో ఒకవేళ అది వెళ్ళిపోయింది అనుకో, దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, దాని వల్ల కూడా రావచ్చు పర్సనల్ హైజీన్ లో. నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఒకవేళ మనం ఈ రైనీ సీజన్ లో ఏమవుద్ది, బట్టలు యాక్చువల్లీ అంత తొందరగా ఆరవు. సో కొంచెం ఆరినా కూడా వేసేస్తూ ఉంటాం పిల్లలకి. సో ఎస్పెషల్లీ సాక్స్ వచ్చేసరికి అలా వేసాం అనుకోండి, అలా తడిగా ఉన్నవి వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళ సాక్స్లు కానీ, వాళ్ళ గ్లౌజెస్ ఏమన్నా వేసుకుంటే కానీ క్లీన్ గా ఉండాలి, డ్రై అయి ఉండాలి. బికాస్ టు ప్రివెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాట. సో ఎస్పెషల్లీ ఇన్ఫాంట్స్ అయితే వాళ్ళు బట్టలకి కొంచెం డిస్ఇన్ఫెక్టెంట్స్ యాడ్ చేయడం అలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటి, వాళ్ళు బయటికి వెళ్తే అంబ్రెల్లా ఖచ్చితంగా ఇచ్చి పంపించాలి, లేకపోతే రెయిన్ కోట్ వేసి పంపించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పర్సనల్ హైజీన్ లో వచ్చేసరికి. తర్వాత ఏంటి, హోమ్ హైజీన్.
సరౌండింగ్స్ హైజీన్, మన ఇంట్లో ఎప్పుడు సర్ఫేసెస్ అనేవి క్లీన్ గా ఉంచుకోవాలి, డ్రైగా ఉంచుకోవాలి. ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ మస్కిటోస్ రేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన ఇంటి వర్షం పడినప్పుడు వాటర్ ఉండిపోతాయి అక్కడ. సో అదేంటి, మస్కిటోస్ రేర్ అయ్యి అక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఏమన్నా ఉంటే మనం దోమల మందులు కొట్టించడము, లేకపోతే వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా ఎక్కడో మనం కవర్ చేసేసుకోవడము, అలాంటివి చేస్తూ ఉండాలి. మన డ్రైనేజ్ సిస్టమ్, మన మనదే కాదు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉండాలి. అప్పుడే మనము కాపాడుకోగలం, మన పిల్లల్ని కాపాడుకోగలం. ఒకవేళ మన చుట్టుపక్కల ఎక్కడైనా సరౌండింగ్స్ లో వాటర్ స్టాగ్నెంట్ గా ఉంటే కంప్లైంట్ చేసి క్లీన్ చేయించుకోవడం, మన శానిటరీ సిస్టమ్ నీట్ గా ఉంచుకోవడం, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ 3, పర్సనల్ హైజీన్, ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ డైట్, అండ్ నెక్స్ట్ హౌస్ హోల్డ్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ వ్యాక్సినేషన్స్. ఈ ప్రాపర్ వ్యాక్సినేషన్స్ అని ఎందుకు వస్తున్నామంటే, నెక్స్ట్ ఫ్లూస్ వచ్చేదంతా మనకు దగ్గు జలుబు ఎక్కువ వస్తూ ఉంటాయి. బికాస్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ యాక్టివ్ గా ఉంటాయి ఈ సీజన్ లో. సో ప్రీ మాన్సూన్ సీజనే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ వేయించుకోవడం, హెపటైటిస్ వ్యాక్సిన్స్ వేయించుకోవడం, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవడం, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఇట్స్ వెరీ గుడ్. వేయించుకోకపోతే కన్సల్ట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్ and get your child vaccinated. Vaccination is very important because we are giving 80 to 90% ప్రివెన్షన్ కి మనం ఛాన్స్ ఇస్తున్నాం. వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ చైల్డ్. సో అది ప్రాపర్ వ్యాక్సినేషన్ కి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మస్కిటోస్. హౌ టు ప్రివెంట్ మస్కిటోస్ అనేది ఇందాక నేను చెప్పినట్టు స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైనా ఉంటే అలా ఉంచుకోకుండా ఉండడం, మస్కిటోస్ దోమల మందు కొట్టించడం, తర్వాత మన పర్సనల్ గా వచ్చేసరికి మస్కిటో రిపెలెంట్స్ రాయడం, లేకపోతే క్లోత్ మస్కిటో రిపెలెంట్స్ వస్తాయి, క్లోత్స్ మీద రాయడం. లాంగ్ స్లీవ్స్, పిల్లలు ఒకవేళ ఆడుకోవడానికి వెళ్తుంటే లాంగ్ స్లీవ్స్ వేసి పంపించడం, అలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. ఇఫ్ వీ డూ ఆల్ దిస్ టుగెదర్, then we can definitely to 80 to 90% we can prevent our child from getting all this seasonal diseases మాట. సో ఏమేమి అనుకున్నాం మనం? ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ డైట్, వెరీ గుడ్ డైట్ అండ్ హెల్దీ డైట్, అండ్ ఎట్ స్పాట్ తయారు చేసిన ఫుడ్స్. నెక్స్ట్ ఏంటి, మన పర్సనల్ హైజీన్, పిల్లలకి చక్కగా మంచి బట్టలు వేయడం, క్లీన్ బట్టలు వేయడం, ఎక్కడ తడి లేని బట్టలు వేయడం, హౌస్ హోల్డ్ మన ఇల్లు నీట్ గా ఉంచుకోవడం, సరౌండింగ్స్ కూడా నీట్ గా ఉంచుకోవడం, నెక్స్ట్ వ్యాక్సినేషన్ చేయించడం, మస్కిటోస్ కుట్టకుండా చూసుకోవడం. ఇవన్నీ చేసుకుంటే వీ కెన్ డెఫినెట్లీ చాలా వరకు మనం మన్సూన్స్ లో వచ్చే ఇల్నెసెస్ చాలా వరకు తగ్గించవచ్చు.